సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్ సెషన్స్ అనమాట. ఇది ఫారెక్స్ మార్కెట్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది తెలియకుండా మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారంటే అసలు మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టే కాదు, అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు ఆల్రెడీ ఎక్కడైనా చూసి ఉన్నా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో, డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి. సో మనది ఫారెక్స్ కంప్లీట్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా ఫ్రీగా. సో అందులో 6th ఎపిసోడ్ అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నాను. సో ఇన్ కేస్ మీకు డెఫినెట్లీ అది కావాలి, వన్ ఆఫ్ ద హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అనమాట. మీకు బాగా ఇంట్రాడే స్ట్రాటజీ బాగా యూజ్ అవుద్ది. సో మీకు అది కావాలంటే ఈ వీడియోకి 50 likes వస్తే నెక్స్ట్ ఆ వీడియోతో చేస్తాను. సో మీకు ఇన్ కేస్ ఆ వీడియో కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ఫారెక్స్ ట్రేడింగ్ సెషన్స్? అసలు ఫారెక్స్ ట్రేడింగ్ సెషన్స్ ఏవి అది తెలుసుకునే ముందు అసలు సెషన్స్ అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్ కదా. ఫారెక్స్ ట్రేడింగ్ సెషన్స్ అంటే ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఒక మేజర్ ఫైనాన్షియల్ కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ట్రేడింగ్ అనేది యాక్టివ్గా ఓపెన్ అయితే ఫారెక్స్లో, ఫారెన్ ఎక్స్చేంజ్లో వాళ్ళు మార్కెట్ అనేది ఓపెన్ చేస్తే ఆ టైం పీరియడ్ని మనం ఫారెక్స్ సెషన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు డిఫరెంట్ ఓపెన్ అవుతుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫారెక్స్ మార్కెట్ అనేది 24 hours ఉంటుంది మార్కెట్. మనకు స్టాక్ మార్కెట్స్ వచ్చేసి ఎంత టైం ఉంటుంది? 9 hours, 8 hours, 6 hours ఉంటాయి. సో మోస్ట్లీ 9 hours ఉంటాయి స్టాక్ మార్కెట్స్. బట్ ఫారెక్స్ మార్కెట్ ఎందుకు 24 hours ఉంటుంది? ఎందుకంటే దీనిలో ఎవ్రీ కంట్రీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు డిఫరెంట్ మాట్లాడుకుందాం ఎందుకు అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ సెషన్స్ ఏవి ఇందులో? ఫస్ట్ సిడ్నీ సెషన్ ఒకటి ఉంది, టోక్యో సెషన్ ఉంది, యూరోపియన్ సెషన్ ఉంది, నార్త్ అమెరికన్ సెషన్ ఉంది. అంటే ఈ సెషన్ అంటే ఏంటి? ఇందులో ఉండే కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీ అంటే ఆస్ట్రేలియా, టోక్యో అంటే జపాన్, యూరోపియన్ అంటే లండన్, ఇవి ఉంటాయి కదా అవి, నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడా, ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా అవి. ఈ మార్కెట్స్ అనేవి ఈ టైంలో ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీ సెషన్, టోక్యో సెషన్ మనకి డిఫరెంట్ కాదు, ఈ రెండింటిని కలిపి మనం ఏషియన్ సెషన్ అంటాం. ఓకే, యూరోపియన్ సెషన్ అంటే లండన్ సెషన్ అంటాం, నార్త్ అమెరికా సెషన్ అంటే న్యూయార్క్ సెషన్ అంటాం. ఓకే, ఈ నేమ్స్తో పిలిచిన సేమే, ఈ నేమ్స్తో పిలిచిన సేమ్. బట్ ఎక్కువ మంది పిలిచేది ఏంటంటే ఏషియన్ సెషను, లండన్ సెషను, న్యూయార్క్ సెషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి కరెన్సీస్. ఏ కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీస్లో ఏషియన్ కంట్రీస్ ఓపెన్ అవుతాయి కదా, అందులో మేజర్గా ట్రేడ్ అయ్యే కరెన్సీస్ ఏంటి? ఏషియన్ సెషన్లో వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలరు, న్యూజిలాండ్ డాలరు, జపనీస్ యెన్, ఈ కరెన్సీస్ అయితే చాలా ఎక్కువ ట్రేడ్ చేస్తారు, ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది అనమాట, ఎక్కువ బయింగ్ అండ్ సెల్లింగ్, ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. అలాగే లండన్ సెషన్లో చూసుకుంటే మనకి యూరోపియన్, గ్రేట్ బ్రిటన్ పౌండ్, స్విట్జర్లాండ్ వాళ్ళ కరెన్సీ స్విస్ ఫ్రాంక్, ఈ కంట్రీస్ కరెన్సీస్ అయితే ఓపెన్ అవుతాయి మార్కెట్లో, ఫారెక్స్ మార్కెట్లో. అలానే న్యూయార్క్లో ఉంది, న్యూయార్క్లో వచ్చేసి ఏం ఓపెన్ అవుతాయి? US డాలరు, కెనడియన్ డాలరు, ఈ రెండు అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఎందుకు 24 hours ఉంటాయి ఈ మార్కెట్, ఇది కదా ఇంపార్టెంట్. ఎందుకు 24 hours ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఫస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఏషియన్ ఉంది, అంటే ఇక్కడ దగ్గర ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ ఇక్కడ ఉంటాయి. అలానే ఇక్కడ యూరప్ అని చూడండి, ఇక్కడ మనకేంటి లండన్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ నార్త్ అమెరికా నుంచి చూడండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, కెనడా ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ ఎలా రొటేట్ అవుద్ది, అదే గ్లోబ్ ఎలా తిరుగుద్ది, మనకు భూమి అనేది చుట్టూ ఎలా తిరుగుద్ది కదా, ఇలా అంటే రైట్ సైడ్ వైపు తిరుగుద్ది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు గ్లోబ్ ఎలా తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏషియన్ సెషన్స్ కానీ ఏషియన్ పేర్స్కి అనేవి సన్ రైజ్ అవుద్ది. ఓకే, అంటే ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మార్కెట్ అని ఎప్పుడు ట్రేడ్ చేస్తారు, ఏ కంట్రీ అయినా వాళ్ళకి డే టైంలోనే వాళ్ళ బిజినెస్లు కానీ ఏవైనా కంట్రీస్ రన్ అయ్యేవి డే టైంలోనే. నైట్ టైంలో అందరూ ఎక్కడైనా పడుకునే ఉంటారు కదా. సో వీళ్ళకి ఎప్పుడైతే డే అవుద్దో, ఎప్పుడైతే వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు వస్తాడు కాబట్టి వీళ్ళ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాని తర్వాత ఇక్కడ ఇండియా ఉంచండి, ఇండియా, యూరప్, వీళ్ళకి కొంచెం లేట్గా ఓపెన్ అవుతాయి. వీళ్ళకి సన్ రైజ్ అయ్యేసరికి వీళ్ళ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత అమెరికా, కెనడా, వీళ్ళ మార్కెట్స్ అనేవి సన్ రైజ్ అయ్యేసరికి అప్పుడు ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతాయి వాళ్ళకి సన్ రైజ్ అనేది. అందుకు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలా మనకి 24 hours ఏదో మార్కెట్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. అందుకే మనకి ఏషియన్ సెషన్ అని, యూరోపియన్ సెషన్ అని, నార్త్ అమెరికన్ సెషన్ అని, అదే ఏషియన్, లండన్, న్యూయార్క్ సెషన్స్ అని ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది కదా. స్టాక్ మార్కెట్ అంటే మనం ఓన్లీ ఆ కంట్రీలోనే ట్రేడ్ చేస్తాం. బట్ 24 ఫారెక్స్ మార్కెట్ అంటే ఎనీ మార్కెట్స్లో మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు ఈ 3 సెషన్స్లో. ఓకే, అందుకే ఇది మనకి 24 hours అని ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా, ఓన్లీ మనం ఏషియన్ సెషన్లో వీటికి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, లండన్ టైంలో ఈ కంట్రీ కరెన్సీస్కి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, న్యూయార్క్ టైంలో వీటికి ఎక్కువ మూమెంట్స్ అని, వాల్యూమ్ బట్ నథింగ్ బట్ మూమెంట్స్ అనమాట, వీటికి ఎక్కువ మూమెంట్స్ అనేది ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సెషన్స్ అండ్ టైమింగ్స్. ఇప్పుడు ఈ ఏషియన్ సెషన్ మన ఇండియన్ టైమింగ్స్లో ఏ టైమ్స్లో ఓపెన్ అవుతాయి? ఈ 3 సెషన్స్ ఉన్నాయి కదా, ఈ సెషన్స్ మన ఇండియన్ టైమింగ్స్లో ఏ టైంలో ఓపెన్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియన్ సెషన్ ఉంది, లండన్ సెషన్ ఉంది, న్యూయార్క్ సెషన్ ఉంది. ఏషియన్ సెషన్ వచ్చేసి మార్నింగ్ మన ఇండియన్ టైమింగ్స్లోది మార్నింగ్ 5:30 నుండి 2:30 వరకు ఉంటుంది మార్కెట్స్ అనేవి. ఈ టైంలో ఈ మార్కెట్స్ అనేవి రన్ అవుతాయి. అట్ ది సేమ్ టైం లండన్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది? ఆఫ్టర్నూన్ మన ఇండియన్ టైం ఫ్రేస్లో ఆఫ్టర్నూన్ 12:30 నుండి నైట్ 9:30 వరకు ఉంటుంది. అలాగే న్యూయార్క్ వచ్చేసి ఈవినింగ్ 5:30 PM, ఈవినింగ్ 5:30కి ఓపెన్ అయ్యి నైట్ 2:30 వరకు ఉంటుంది. ఇవన్నీ మన ఇండియన్ టైమింగ్స్లో. నౌ ఇప్పుడే మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మీరు చాలాసార్లు చూసి ఉంటారు, మీరు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. మీకు ఏంటంటే గూగుల్లో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ మార్కెట్ అనేది 5:30కి ఓపెన్ అయినట్టు చూపిస్తుంది, ఒక్కొక్కసారి 6:30కి అని చూపిస్తుంది. గూగుల్లో చూసినా ఆ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్లో చూసినా మీకు అలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది అంటే ఈ డే లైట్ సేవింగ్ టైం వల్ల. ఇదేంటి అనేది నేను కంప్లీట్ ఒక న్యూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఒక స్పెషల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి చాలా హిస్టరీ అయితే ఉంది దాని వెనక్కి. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఈ డే లైట్ సేవింగ్ టైమ్స్ వల్ల మీకు అంటే ఇయర్ మొత్తం ఇవే టైమింగ్స్లో ఓపెన్ అవ్వవు మార్కెట్స్. ఈ మార్కెట్స్ అనేవి ఇయర్ అంతా ఇదే టైమింగ్స్లో ఓపెన్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఈ టైమింగ్స్లో ఏ మంత్స్లో ఓపెన్ అవుతాయి అంటే మార్చ్ నుండి నవంబర్ మంత్ వరకు ఈ టైమింగ్స్లో ఓపెన్ అవుతాయి. ఓకే, మార్చ్ నుండి నవంబర్ వరకే ఈ టైమ్స్లో ఓపెన్ అవుతాయి. ఓకే, మార్చ్ నుండి. దాని తర్వాత ఏంటి, నాన్ డిఎస్టీ అంటారు, అంటే డే లైట్ సేవింగ్ టైం కాంది. ఈ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మీరు డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు. సో ఇవి నాన్ డిఎస్టీ అంటే ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ నేను చెప్తా. సో ఏషియన్ సెషన్ ఉంది, ఏషియన్ సెషన్ 6:30కి ఓపెన్ అవుద్ది. లండన్ సెషన్ అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1:30కి, ప్రీవియస్గా 12:30కి ఓపెన్ అయింది, ఇప్పుడు 1:30కి, అంటే 1 అవర్ లేట్గా ఓపెన్ అవుతాయి ఈ టైమ్స్లో. అంటే నవంబర్ నుండి మార్చ్ మధ్యలో. ప్రీవియస్గా ఏంటి, మార్చ్ నుండి నవంబర్కి ఈ టైమింగ్స్లో ఓపెన్ అవుతాయి. వన్స్ నవంబర్ అయిపోయిన తర్వాత, నవంబర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నవంబర్ నుండి మార్చ్కి ఈ టైమింగ్స్లో అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట మార్కెట్స్. జస్ట్ 1 అవర్ లేట్గా ఓపెన్ అవుతాయి. ఓకే, ప్రీవియస్గా 1:30 అయితే 12:30 అయితే ఇప్పుడు 1:30. ప్రీవియస్గా న్యూయార్క్ వచ్చేసి 5:30 అనుకోండి, ఈ నవంబర్ నుండి మార్చ్ వరకు 6:30కి ఓపెన్ అవుతాయి. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి ట్రేడింగ్ వ్యూలో. ఇదైతే వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్. సో రైట్, నేను ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మీరు చూడండి నవంబర్, ఇది నవంబర్ మంత్, ఇది నవంబర్కి ప్రీవియస్ అక్టోబర్ మంత్. ఓకే, ఇది అక్టోబర్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇది ఒక ఇండికేటర్ అనమాట. ఇవి ఏదైతే మీకు ఉందో అది ఇండికేటర్. ఇది ఏంటంటే సెషన్స్ ఇండికేట్ చేస్తుంది, అంటే ఏ మార్కెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని ఉందంటే ఏషియన్ సెషన్, ఎల్ అని ఉందంటే లండన్ సెషన్, ఎన్ అని ఉందంటే న్యూయార్క్ సెషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ లండన్ సెషన్ ఎన్నింటికి ఓపెన్ అయింది, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూడండి ఎన్నింటికి ఓపెన్ అయింది, 12:30కి ఓపెన్ అయింది. 12:30 టైంకి అనేది ఇక్కడ లండన్ సెషన్ ఓపెన్ అయింది. అదే ఇది ఎప్పుడు నవంబర్కి ముందు. అదే మీరు నవంబర్ తర్వాత డే చూడండి, ఇది డైలీ అనమాట. సో నవంబర్ తర్వాత చూస్తే ఇక్కడ లండన్, ఇదే లండన్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంతకు ఓపెన్ అయింది, 1:30కి ఓపెన్ అయింది. ప్రీవియస్ డే అనేది నవంబర్కి ముందు 12:30కి లండన్ ఓపెన్ అయింది, బట్ ఇక్కడ 1:30కి ఓపెన్ అయింది. అలానే న్యూయార్క్ చూడండి, న్యూయార్క్, సో న్యూయార్క్ ఇక్కడ ఎంతకు ఓపెన్ అయింది, 6:30కి ఓపెన్ అయింది. రైట్, మీరు ఇక్కడ చూసుకోండి, టైం కింద చూసుకోవచ్చు, 6:30కి అనేది ఓపెన్ అయింది. ఓకే, బట్ అదే మీరు ఇక్కడ చూడండి నవంబర్కి ముందు న్యూయార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 5:30. ఓకే, 5:30కి అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎందుకు ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ వీడియో అనేది వస్తుంది. సో వెయిట్ చేయండి. సో రైట్, సో మీకు అర్థమైంది కదా, మార్చ్ టు నవంబర్ ఈ టైమింగ్స్లో మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, నవంబర్ నుండి మళ్ళీ మార్చ్ వచ్చేంత వరకు ఈ టైమింగ్స్లో మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అన్ని ఏషియన్, లండన్, న్యూయార్క్. ఓకేనా, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వాల్యూమ్ అండ్ కిల్ జోన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనకి ఒక మార్కెట్లో వాల్యూమ్ లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఉందనుకోండి, మనకి ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి, మార్కెట్ బాగుంటుంది. బట్ అదే మనకు వాల్యూమ్ లేదంటే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి అది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది, మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంటే అసలు మనకి ఎలాంటి ప్రాఫిట్ లాస్ రాకుండా మీరు ఎంత టైం హోల్డ్ చేస్తారు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ జోన్స్. అసలు కిల్ జోన్స్ అంటే ఏంటి? సో కిల్ జోన్స్ అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఒక స్పెసిఫిక్ సెషన్ ఉంది, ఆ సెషన్లో హ్యూజ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ వాలటాలిటీ అండ్ లిక్విడిటీ అండ్ మార్కెట్లో మూమెంట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ సెషన్ ఉంది, ఏషియన్ సెషన్లో ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోనే మార్కెట్లో మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎందుకనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోనే ఎక్కువ మూమెంట్ అనేది ఉంటుంది, దాన్ని మనం కిల్ జోన్ అంటాం. ఓకే, కిల్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్
బేసికలీ అది ఒక 3 అవర్స్ ఉంటాయన్నమాట. ప్రతి సెషన్‌లో ఒక 3 అవర్స్ అయితే ఆ మూవ్‌మెంట్స్ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ సెషన్ ఉంది. ఏషియన్ సెషన్‌లో కిల్ జోన్స్ అంటే ఏంటి? 5:30 నుండి 7:30 వరకు. 7:30 వరకు. ఈ టైంలో ఏషియన్ సెషన్‌లో మూవ్‌మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటది. ఇన్ కేస్ మీరు ట్రేడ్ ప్లేస్ చేయాలంటే ఈ టైమ్స్‌లో ట్రేడ్స్ ప్లేస్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తది. ఫాస్ట్ మూవ్‌మెంట్స్ ఉంటది. సో అలాగే లండన్ సెషన్‌లో ఎప్పుడు ఉంటది? 12:30 నుండి 3:30 వరకు. ఒక 3 అవర్స్ విండో. 3 అవర్స్ విండో అంటే అదే అనమాట. 3 అవర్స్ టైం అనేది. సో ఈ టైంలో అనేది మూవ్‌మెంట్స్ అనేవి మీకు చాలా ఫాస్ట్‌గా ఉంటది. బెటర్ వాల్యూమ్ అనేది ఉంటది. మీకు ట్రేడ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా టేక్ ప్రాఫిట్ ఆర్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. అలాగే న్యూయార్క్ టైంలో 5:30 నుండి 8:30 వరకు మార్కెట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. బెటర్ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మీరు ఇప్పుడు ఏంటి మీకు ఐడియా రావాలి. మీకు చూడండి. సో మీరు ఏషియన్ సెషన్‌లో ట్రేడ్ చేస్తే ఈ టైమింగ్స్‌లో మోస్ట్‌లీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ కరెన్సీ పెయిర్‌లో ట్రేడ్ చేయాలి. ఓకే. ఈ కరెన్సీ పెయిర్‌లో ట్రేడ్ చేస్తే మీకు బెటర్ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటది. ఇది మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలో కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. సో వెయిట్ చేయండి. సో అలాగే లండన్‌లో ఈ కిల్ జోన్స్ ఈ టైమ్స్‌లో మీరు అనేది ఈ కరెన్సీస్‌ని ట్రేడ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే న్యూయార్క్‌లో ఈ టైమింగ్స్‌లో ఈ కరెన్సీస్‌లో మీరు ట్రేడ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో నౌ వాల్యూమ్ గురించి మాట్లాడుకుందాం. సో వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ. అంటే ఎక్కువ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆ కరెన్సీని. సో వాల్యూమ్ అంటే ఆ కరెన్సీ ఆ పేరుని ఎక్కువ పీపుల్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది బై అండ్ సోల్డ్ చేస్తారు. అంటే మార్కెట్లో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువ ఉందంటే ఎక్కువ దాన్ని బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది ఆ కరెన్సీ పేరులో దాని అర్థం. ఓకే. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో. ఓకే రైట్. సో మీకు చెప్పాను కదా సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎప్పుడు మనకు ఫ్రస్ట్రేటింగ్గానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే లండన్ సెషన్లో వాల్యూమ్ అనేది చాలా హై ఉంటుంది. ఓకే. అండ్ న్యూయార్క్ ఏషియన్ సెషన్తో కంపేర్ చేస్తే లండన్ అండ్ న్యూయార్క్లో చాలా అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఎక్కువ మంది అనేది దీనిలో ఎక్కువ ట్రేడ్ చేస్తారు. సో అందుకు ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ తీసుకుంటే 30% వాల్యూమ్ ఇందులో ఉంటుంది, జనరేట్ చేస్తుంది అనమాట లండన్ ఓన్లీ సెషన్. ఓకే. సో న్యూయార్క్ అనేది ఇంకా ఎక్కువ వాల్యూమ్ జనరేట్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి యూఎస్డి అనేది రిజర్వ్ కరెన్సీ కదా. సో దానివల్ల ఎక్కువ మంది ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు యూఎస్ మార్కెట్స్ అనేది. సో దాని అర్థం ఏంటంటే ఏషియన్ సెషన్స్ అనేవి అసలు వాల్యూమ్ ఉంటుంది వేస్ట్ అని కాదు. ఏషియన్ సెషన్స్లో కూడా వాల్యూమ్ ఉంటుంది. బట్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఏషియన్ సెషన్లో తక్కువ ఉంటుంది. ఓకే. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది? సో ఏషియన్ సెషన్స్లోనే ఈ కిల్ జోన్స్లోనే ఎందుకు ఎక్కువ వాల్యూమ్ వస్తుంది? ఇది కదా ఇంపార్టెంట్. మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కానీ ఐసీటీ కాన్సెప్ట్స్ కానీ ఆర్ అదర్ ట్రేడర్స్ కానీ చూసుకుంటే ఈ కిల్ జోన్స్నే పట్టుకుంటారు అనమాట. వీటిలోనే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఎప్పుడైనా. సో వీటిలోనే ఎక్కువ వాల్యూమ్ ఎందుకు వస్తుందంటే మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి. సో రైట్. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏం చూపిస్తుందంటే పైన టైమింగ్స్ చూపిస్తుంది. మనం ఏం టైం జోన్ అంటే మన ఇండియన్ టైం జోన్లో ఉన్నాం. ఓకే. ఇక్కడ సెషన్స్ చూపిస్తుంది అనమాట. సిడ్నీ, టోక్యో, లండన్ అండ్ న్యూయార్క్ సెషన్స్ చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉందంటే లో. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే హై వాల్యూమ్ ఉన్నట్టు. ఎల్లో కలర్ ఎలా ఉందంటే మీడియం వాల్యూమ్ ఉన్నట్టు. అదే రెడ్ కలర్ ఉందంటే లో వాల్యూమ్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడర్ తీసుకొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఏషియన్ సెషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఏరియాలో ఏషియన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏషియన్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు చూడండి రెడ్ కలర్లో ఉంది అంటే లో వాల్యూమ్ ఉంది. అదే మనం కొంచెం ఎదరకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది టోక్యో సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాలో టోక్యో సెషన్ స్టార్ట్ అయ్యేసరికి ఏమవుతుంది మీరు చూసారా? ఇక్కడ వాల్యూమ్ బార్ అనేది కొంచెం పెరిగింది. ఎందుకని? మీరు సిడ్నీ సెషన్లో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సిడ్నీ అంటే ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా వాళ్ళే ట్రేడ్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు AUDJPY అనే పేరు తీసుకోండి. AUDJPY అనే పేరు తీసుకుంటే ఇక్కడ ఎవరు ట్రేడ్ చేస్తారు? AUDJPY పేరుని ఓన్లీ ఆస్ట్రేలియా వాళ్ళే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే ఇంకేం మార్కెట్స్ ఓపెన్ లేదు. అదే మీరు ఇక్కడికి వచ్చేసరికి టోక్యో జపాన్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు AUDJPYని బోత్ ఆస్ట్రేలియా వాళ్ళు ట్రేడ్ చేస్తారు, జపనీస్ వాళ్ళు ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు లిక్విడిటీ పెరిగింది కదా, ఎక్కువ మంది ట్రేడ్ చేసే వాళ్ళు పెరిగారంటే ఏంటి? ఎక్కువ బయింగ్ అండ్ సెల్లింగ్ పెరుగుద్ది. అందుకే మనకు వాల్యూమ్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుద్ది. అదే మనం చూసుకునేసరికి మీరు లండన్ చూడండి. లండన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? 12:30కి స్టార్ట్ అవుద్ది. రైట్. ఇక్కడ పైన టైం చూడండి 12:30 స్టార్ట్ అవుద్ది. సో 12:30కి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్రెడీ ఈ రెండింటిని కలిపి మనం ఏషియన్ సెషన్ అనుకున్నాం. సో ఈ ఏషియన్ సెషన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ లండన్ సెషన్లో కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రెండిట్లో లిక్విడిటీ ఎప్పుడైతే ఈక్వల్ అయిందో ఇక్కడ చూసారా వాల్యూమ్ ఎంత డ్రాస్టిక్గా పెరిగిందో? వాల్యూమ్ చాలా అంటే చాలా పెరిగింది. ఎందుకంటే ఓవర్లాప్ అవుతున్నాయి సెషన్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఓవర్లాప్. ఒక్క సెషన్తో ఇంకొక సెషన్ ఓవర్లాప్ అవుతుంది. ఈ రెండు సెషన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ టైంలో అనేది ఎక్కువ మంది జనరేట్ అవుతారు. దానివల్ల మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే న్యూయార్క్ టైం జోన్ చూడండి. న్యూయార్క్ అనేది 5:30కి స్టార్ట్ అవుతుంది. రైట్. న్యూయార్క్ అనేది 5:30 స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు ఎక్కువ? ఇక్కడ చూడండి ఎంత వాల్యూమ్ బార్ అనేది పెరిగిందో. ఇక్కడ హ్యూజ్గా ఉంది వాల్యూమ్, ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంది.
వాల్యూమ్ని ఇండికేట్ చేస్తారన్నమాట, ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు. ఎందుకని ఇక్కడ బోత్ లండన్లోనే ఎక్కువ మంది ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, న్యూయార్క్లోనే ఎక్కువ మంది ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ ఈ టైం అయ్యేసరికి ఒకేసారి ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ న్యూయార్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అనమాట. సో ఈ రెండు ఓవర్లాప్ అయ్యేసరికి హై వాల్యూమ్ క్రియేట్ అవుద్ది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏ సెషన్లో ఎందుకు ఎక్కువ వాల్యూమ్ ఉంది, ఈ టైంలోనే ఎందుకు వాల్యూమ్ ఉంది, ఆ కరెన్సీస్ని ఎందుకు ట్రేడ్ చేయాలి. సో రైట్, మనం ఓకే వాల్యూమ్ ఎక్కువ ఉందని తెలుసుకున్నాం. బట్ ఈ కరెన్సీస్లో నిజంగా అంత వాల్యూమ్ ఉందా అది చెక్ చేద్దామా. సో రైట్, మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్దాం. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి ఏ సెషన్లో ఆ పేరుని ఎందుకు ట్రేడ్ చేయలేదు, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో రైట్, మనం ట్రేడింగ్ వ్యూలోకి వచ్చాం. సో ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఏ పేరుని చూస్తున్నాం, GBP/USD. ఓకే, GBP అనేది ఏ సెషన్ పేరు మనం చూసుకుంటే లండన్ సెషన్ పేరు. రైట్, మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఒకటి వస్తుంది చూడండి. సో లండన్ సెషన్ పేరు. సో ఇది లండన్లోకి అది ఎక్కువ మూవ్ అవ్వాలి ఆర్ న్యూయార్క్లో ఎక్కువ మూవ్ అవ్వాలి, ఎందుకంటే ఈ రెండు సెషన్స్లో ఓవర్లాప్ అవుతూ ట్రేడ్ అవుతుంది. మీరు చూడండి GBP పేరు ఇక్కడ ఏషియన్ సెషన్లో అసలు ఏమైనా మూవ్మెంట్ ఉందా, లేదు, చాలా తక్కువ ఉంది. బట్ అదే లండన్లో అండ్ న్యూయార్క్లో చూడండి ఎంత వాల్యూమ్ ఉందో. రైట్, సో అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ చూడండి, సేమ్ టైం ఇక్కడ కూడా న్యూయార్క్లో ఎంత మూవ్మెంట్ ఉంది, లండన్లో ఎంత మూవ్మెంట్ ఉంది, కానీ న్యూయార్క్ ఏషియన్ సెషన్లో చూసారు ఎంత తక్కువ ఉందో. అట్ ది సేమ్ టైం ఏషియన్ సెషన్లో లండన్ సెషన్లో ఎంత మూవ్మెంట్ ఉంది, న్యూయార్క్ సెషన్లో చాలా మూవ్మెంట్ వచ్చింది. బట్ ఏషియన్ సెషన్లో ఒక రేంజ్లో ఉంది, ఆర్ మనకి పెద్దగా మూవ్మెంట్ లేదు మార్కెట్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం ఏషియన్ సెషన్లో ఎక్కువ మూవ్మెంట్ వచ్చింది. దాని అర్థం ఎవ్రీ టైం మనకి ఏషియన్ సెషన్లో ఉండదని కాదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ సెషన్స్లోనే వాటి మూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే GBP అనేది లండన్ అండ్ న్యూయార్క్లో ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం AUD/JPYకి వెళ్తాం. సో AUD/JPYకి వెళ్తే మీరు చూడండి, AUD/JPY అనేది ఏ పేరు, ఏషియన్ సెషన్ పేరు. అగైన్ మీకు స్క్రీన్ షాట్ వస్తుంది చూడండి, ఏషియన్ సెషన్ పేరు. సో ఏషియన్ సెషన్ పేరు ఎందులో మూవ్మెంట్ ఉంటుంది, ఏషియాలోనే ఉంటుంది. మీరు చూసారా ఇక్కడ ఏ అంటే ఏషియాలో ఎంత మూవ్మెంట్ వచ్చిందో, లండన్ అండ్ న్యూయార్క్లో తక్కువ ఉంది. ఏషియాలో చూసారు ఎంత మూవ్మెంట్ వచ్చిందో. అదే మనం ప్రీవియస్గా చూసుకుంటే GBP/USD సైడ్ వైస్లో ఉంది, కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి ఎంత మూవ్మెంట్ వచ్చిందో. అలా ఇక్కడ కూడా చూడండి ఏషియన్ సెషన్లో ఎంత మూవ్మెంట్ అనేది వచ్చింది. సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏ సెషన్లో మనం ఏ పేర్స్ని ట్రేడ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమి ఇంపార్టెంట్, ఏ సెషన్లో ఏ టైమింగ్లో ఏ పేరుని ట్రేడ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటు సహా చూపించాను ఎలా వర్కౌట్ అవుతుందని. సో లండన్ అంటే లండన్ పేర్స్ని చేయడం చాలా బెటర్. ఓకే, ఓవర్లాప్ అయ్యేటప్పుడు మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ GBP/AUD ఉంది. సో GBP/AUD మనం ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు, లండన్లో ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి ఏషియన్ సెషన్స్ అనేవి. ఓకే, సో ఓవర్లాప్ అంటే అర్థమైంది కదా. సో ఇలా అనేది మనం ఎందుకు ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఇది ఇంపార్టెన్స్. రైట్, ఇప్పుడు ఏ సెషన్స్ ఎవరికి సూట్ అవుతాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ షిఫ్ట్ అనుకోండి, మీరు నైట్ టైంలో ఎక్కువ వర్క్ చేసుకుంటారు అనుకుంటే మీకు ఏది బెటరు, మీకు లండన్ సెషన్ అనేది బెటర్. ఎందుకంటే మార్నింగ్ మీరు కొంచెం రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్ నిద్రలేస్తారు కాబట్టి మీరు లండన్ సెషన్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అదే మీరు జాబ్ కానీ స్టూడెంట్ కానీ అనుకోండి, అంటే మీరు మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి వస్తారు, మీకు న్యూయార్క్ అనేది చాలా బెటర్. ఓకే, దాని అర్థం ఏషియన్ సెషన్స్ బ్యాడ్ అని కాదు, నేను పర్సనల్గా ఏషియన్ సెషన్ని ట్రేడ్ చేస్తాను, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి నిజానికి ఏషియన్ సెషన్స్. సో మీకు కంఫర్టబుల్ అయింది, మీ స్ట్రాటజీకి తగ్గట్టు మీరు అనేది ట్రేడ్ చేసుకోవాలి. సో ఐ హోప్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకున్న వీడియో. మీకు చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా బ్రదర్. సో మీరు ఒక లైక్ అయితే అట్లీస్ట్ చేయండి, ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో రేపు ఇంకా మంచి వీడియో వస్తుంది. సో మీకు ఇంకా స్ట్రాటజీ వీడియోస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.